వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోమని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ హెచ్చరించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల, పాఠశాలలకి అనేక మార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆదివారం నాడు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై యాజమాన్యం, తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, వైస్ ప్రెసిడెంట్ భూమేష్, నాయకులు వివేక్, పండు, ఎనిమియా, సాయి, తేజ తదితర విద్యార్థుల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం పూట అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు, పాఠశాలల దగ్గర మరి ఏఎస్ఎఫ్గా వెళ్ళి మరి ఈరోజు పిల్లల్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు సెలవులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్, ప్రైవేట్ సెక్టార్లు అవి బేకారత్తు చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ అక్రమ తరగతులు నిర్వహించడం మూలంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందికి గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నప్పటికీ ఈ కళాశాలల తీరుల్లో, పాఠశాలల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల, కళాశాలల మీద ధ్వజమెత్తి మరి విద్యార్థులను రక్షించే ప్రయత్నం ఏఐఎస్ఎఫ్గా చేస్తూ ఉన్నాం. దీనికి విద్యార్థులు కూడా పూర్తిగా సహకరించి మీ హక్కుల్ని మీరు కాపాడుకునే విధంగా మీరు పోరాడాలి. మీకు ఏఎస్ఎఫ్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి గమనించండి అండి. మీ పిల్లల్ని ఫస్ట్ మార్కులు వస్తాయని చెప్పి మీరు పాఠశాల, కళాశాలకు పంపిస్తే మీ పిల్లలు మానసిక వేదనకు గురయ్యి మరి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపు మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈరోజు మన బిడ్డ మన దగ్గర నుంచి పోతే మళ్ళీ బిడ్డ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరే గమనించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులకి ఏఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఆదివారం సెలవు దినమైనప్పటికీ తెనాలిలో పలు స్కూళ్ళు యథావిధిగా నిర్వహించడం ఏఐఎస్ఎఫ్ ఖండిస్తూ ఉంది. దీని మీద పలుమార్లు ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ర్యాంకుల పేరుతో విద్యార్థుల్ని ఇలా ఆత్మహత్యలకు గురి చేస్తున్న ఇలాంటి కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై ఎంఈఓ, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సంస్థ యొక్క భవిష్యత్తు కార్యాచరణపై సభ్యులు చర్చించారు. కార్యక్రమంలో భాగంగా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణని ఘనంగా సత్కరించారు. రెవెన్యూ పరంగా సమాజానికి గోపాలకృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అధినేత రామ్మోహన్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొనగా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా చైర్మన్ కొలసాని రామచంద్, తెనాలి అధ్యక్షులు ప్రసాద్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి ఎమినెంట్ పర్సనాలిటీస్ని సన్మానించుకునే క్రమంలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ గోపాలకృష్ణ గారిని మానవతా సంస్థతో సన్మానించడం జరిగింది. ఆయన సమాజానికి చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా చేస్తున్న సేవలు, అలానే వ్యక్తిగతంగా చాలా పేద మంది విద్యార్థులకి ఆయన చదువు చెప్పించే విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సాయం చేసే విషయంలో కానీ ఆయన చేస్తున్న సేవలని గుర్తించి మానవతా సంస్థ ఈరోజు ఆయన్ని సన్మానించాలని తీర్మానించడం, దాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకుని చేయటం. ఈ సందర్భంగా శ్రీ అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అధినేత, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. కల్చర్ గురించి కానివ్వండి, లేకపోతే మానవత్వం ఉన్న వ్యక్తుల గురించి కానివ్వండి, ఫారినర్స్ ఇప్పటికి ఎందుకు వస్తారండి? మానవత్వం తెలుసుకోవడం కోసమే వస్తారనేది నా నమ్మకం. మీరు చూస్తే కాశీ కానీ ఎక్కడైనా మన ఈ కుంభమేళాలు అవి జరిగినప్పుడు ఫారినర్స్ వచ్చి పరిశీలిస్తూ ఉంటారట. అది ఎందుకని నేను ఒకసారి కనుక్కుంటే ఎక్కడ లేనిది మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మానవత్వం ఉంది, దానిలోనే దైవత్వం ఉంది అని. మానవ సేవయే మాధవ సేవ అని నిజాయితీగా ఉంటే వచ్చే సమస్యలు
అంతా ఇంత కాదు. అది ఒక్కోసారి రాంగ్ వేలో ఉన్నామా మనం అందరం, అంతా ఒకవైపు ఉంటే మనం ఇంకోవైపు ఉన్నామా అనిపిస్తుంది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం ఎప్పుడూ తప్పు కాదు. మనం తప్పు చేయనంతసేపు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాత్రిపూట పడుకుంటే కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మా నేను బాగానే ఈరోజు ఈ సొసైటీలో మంచిగానే జీవిస్తున్నాను అనిపిస్తే చాలండి. ఇంకెవరి కోసం ఏమి బ్రతకక్కర్లా. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంది. నేను చేసే ఉద్యోగం వల్ల, ఈ ఉద్యోగ జీవితంలో నాకు నా కుటుంబానికి గౌరవం లభిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా మానవతా సంస్థ వేళ ప్రకారము ఆగస్టు నెల ఆత్మీయ కలక మరియు సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు మరి కొంతమంది కొత్తగా సభ్యులు ఈరోజు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించి వాళ్ళ పరిచయస్తులతో ఎంతో ఆత్మీయంగా కలగలిపి తిరుగుతూ 1 గంట కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరూ సభ్యులందరూ చెప్పడంతో మాకు ఎంతో గర్వంగా ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మాత్రమే ఈ మానవతా సభ్యులు ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయిపోవచ్చింది. ఇప్పటివరకు సుమారు 500 మంది పైగా సభ్యత్వం తీసుకుని ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు మానవతా సభ్యులుగా పాల్గొని మాతో పాటు సమాజ సేవ చేయడానికి మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాము. తెనాలి మండల పెదరావూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాల నందు 2002-2003 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులంతా ఒకటే చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. తమ ఉన్నతికి బాటలు వేసిన గురువులు తల్లం వెంకట సుబ్బారావు, కొడారి రాజలక్ష్మి, పమిడి ముక్కల వరలక్ష్మి, షేక్ అబ్దుల్ సత్తార్, వరికుటి శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఆత్మీయ స్వాగతంతో గురువుల సేవలను గుర్తు చేసుకున్నారు. పెదరావూరు ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో గతంలో వారితో పాటు ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ టీచర్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సన్మానం చేయడం చాలా సంతోషం. మరి ఈ పాఠశాలలో 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాళ్ళు మరలా అందరూ గదరై వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసి మరి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మరి బ్యాచ్లో చదువుకున్నటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నారు. గృహిణిగా అలాగే వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగినటువంటి వాళ్ళ యొక్క సంతానంతో మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కలుగజేయాలని మనసారా మేమంతా కూడా ఉపాధ్యాయులను కోరుకుంటున్నాం. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. వారందరూ కూడా మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు. వారందరూ మంచి స్థాయిలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. వారి గురువుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవభావాన్ని, పూజ్యభావాన్ని వ్యక్తీకరించుకున్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది మంచి ఉద్యోగాల్లోనూ వ్యాపార రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ విధంగా మంచి స్థాయిలో ఉండడం మాకెంతో ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా వారు ఇంకా మంచి పురోభివృద్ధిని సాధించాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు పెదరావూరు హై స్కూల్లో 22 సంవత్సరాల తర్వాత మేమందరం పూర్వ విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 22వ సంవత్సరం జరుగుతూ ఉండగా మేము ఇంతమంది మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరిని కలగటం చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో విజయాలు సాధించారు. చాలామంది చాలా విధాలుగా అన్ని విధాలుగా మంచి స్థితిలో ఉన్నారు. అలానే ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోం AISF హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.